Hi friends, welcome to Targeted DSC 2021 AP New English Text 2020 AP 2020 కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ పాఠాలు తెలుగు అర్థాలతో వివరణ యూనిట్ 1 క్లెవర్ తెనాలి రామకృష్ణ పార్ట్ 4 Now we are in listening page number 11 and 12 An Unexpected Reward Unit 1 Clever Tenali Ramakrishna. Now we are on the page 11 listening. Now let us listen to the following story carefully. Story name is An Unexpected Reward. A boy and his grandfather were walking along a road. ఒక అబ్బాయి అతని తాత రోడ్డు మీద వెళ్తున్నారు. They passed a farmer working hard on his land. వారు అలా వెళ్తుండగా ఒక రైతు తన పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. Here, a boy and his grandfather were walking along a road and they saw a farmer working hard on his land. The farmer had taken his ragged shirt and worn out shoes and placed them at the road's edge. రైతు తన చిరిగిన చొక్కా, చిరిగిన చెప్పులు తీసుకొని రోడ్డు అంచున పెట్టాడు. The boy felt he could play a little mischief. ఆ కుర్రాడు కొంచెం కొంటె పని చేద్దాము అనుకున్నాడు. See, here the farmer had taken his ragged shirt అంటే చిరిగిన చొక్కా, and worn out shoes అంటే చిరిగిపోయిన చెప్పులు, and placed them at the road's edge. ఆ రోడ్డు అంచున పెట్టేశాడు. The boy felt he could play a little mischief. So he thought that he could play a little mischief. అంటే కొంచెం కొంటె పని చేద్దామని అనుకున్నాడు. He said to his granddad, "Grandpa, why don't we take the man's shoes and shirt and hide behind the tree?" తాతయ్య, మన ఆ మనిషి చెప్పులు చొక్కా తీసుకుని చెట్టు వెనక దాక్కుందాం. When he finds them missing, he will be so angry. అవి కనిపించకపోతే అతనికి చాలా కోపం వస్తుంది. And we'll have the fun of watching his expressions. అతని హావభావాలను చూసి ఆనందించే వాళ్ళం. So why don't we take the man's shoes and shirt and hide behind the tree? అవి మనం తీసేసుకుని behind the tree అంటే చెట్టు వెనక దాక్కుంటే బెటర్ కదా. సో అలా దాక్కోవడం వల్ల అవి కనిపించక తనకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత మనం ఫార్మర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ చూసి చాలా హ్యాపీ అవ్వచ్చు కదా అని చెప్పేసి అంటాడు. బట్ ద గ్రాండ్ ఫాదర్ రిప్లైడ్, "గ్రాండ్-సన్, నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎ ఫార్మర్ ఆర్ హర్ట్ హిస్ హార్ట్." కానీ తాతగారు మాత్రం, మనవడా, రైతును ఎగతాళి చేయొద్దు, గుండెను గాయపరచవద్దు. కానీ గ్రాండ్ ఫాదర్ ఇలా రిప్లై ఇస్తారు ఏంటంటే, "గ్రాండ్-సన్, నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎ ఫార్మర్ ఆర్ హర్ట్ హిస్ హార్ట్." ఎప్పుడు నువ్వు రైతును ఎగతాళి చేయొద్దు, తన్ని హర్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటారు. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ఫీల్ హ్యాపీ, దెన్ లెట్స్ డూ దిస్ ఇన్స్టెడ్. నీకు కేవలం సంతోషంగా అనుభూతి చెందాలనుకుంటే దానికి బదులుగా దీనిని చేద్దాం. టేక్ సమ్ కాయిన్స్ అండ్ ప్లేస్ దమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫార్మర్స్ షూస్. కొన్ని నాణేలను తీసుకొని వాటిని రైతు చెప్పులో ఉంచు. దెన్ విల్ హైడ్ బిహైండ్ ద ట్రీ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఆ తర్వాత చెట్టు చాటున దాక్కుని ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. The boy did as his grandfather told him. ఆ అబ్బాయి తన తాత చెప్పినట్లే చేశాడు. After a while, the farmer came to his clothes. కొద్దిసేపటి తర్వాత రైతు తన బట్టల కోసం వచ్చాడు. He put on his ragged old shirt and his feet into his shoes. చిరిగిన పాత చొక్కా వేసుకుని తన చెప్పులో కాలు ఉంచాడు అంటే కాలు పెట్టాడు. He felt something hard inside. లోపల ఏదో గట్టిగా అనిపించింది. Annoyed, he took the shoe off to see what it was. Annoyed అంటే కోపం వచ్చి ఆ షూని తీసి వాటిలో ఏమున్నాయో చూడబోయాడు. There were coins. నాణాలు ఉన్నాయి. He was astonished. అతను చాలా ఆశ్చర్యపోయాడు. He looked up at the sky and fell to his knees. ఆకాశం వైపు చూసి మోకాల మీద కూర్చున్నాడు. "ఓ గ్రేట్ గాడ్, యు ఆర్ సో కైండ్." ఓ దేవుడా, నీవు గొప్ప, మీరు చాలా దయతో ఉన్నారు. "When I needed money the most, you sent me this gift." నాకు డబ్బు అవసరమైనప్పుడు
చాలా అవసరమైనప్పుడు మీరు నాకు ఈ బహుమతిని పంపారు. వెన్ ఐ నీడెడ్ మనీ ద మోస్ట్ యూ సెండ్ మీ దిస్ గిఫ్ట్. నాకు చాలా అవసరం ఇప్పుడు డబ్బు, మీరు ఈ టైంలో నాకు ఈ బహుమతిని పంపారు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని చెప్పేసి అని అంటున్నాం. ధన్యవాదాలు దేవుడా. అండ్ థ్యాంక్ యూ టు హూ ఎవర్ యు మేడ్ యువర్ మెసెంజర్. మరియు మీరు ఎవరితో పంపారో వారికి కూడా ధన్యవాదాలు. దెన్ హీ వాక్డ్ హోమ్ ఓవర్జాయిడ్. ఆ తర్వాత అతను ఆనందంతో ఇంటికి చేరాడు. ద బాయ్ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఇదంతా ఆ చెట్టు వెనకాల ఉండి ఈ గ్రాండ్ ఫాదర్ బాయ్ చూస్తున్నారు కదా. సో దెన్ ద బాయ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఆ అబ్బాయికి గర్వం, సంతోషం కలిగింది. హిస్ గ్రాండ్ ఫాదర్ సెడ్, గ్రాండ్-సన్, ద పాత్ టు హ్యాపీనెస్ ఈజ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. మన సంతోషానికి మార్గం ఇతరులకు సంతోషాన్ని కలిగించడమే అని ఆ గ్రాండ్ ఫాదర్ అబ్బాయితో అన్నాడు. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి అన్సీన్ పారాస్ ఇస్తారు కాబట్టి ఈ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలిగితే మనకి కొంచెం ఎక్సైజ్గా ఉంటుంది. ఐడెంటిఫై ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ అండ్ ఎ ఫార్మర్. What did the boy and his father observe while walking along the road? They observed a farmer working hard on his land. The farmer had taken his ragged shirt and worn out shoes and placed them at the road's edge. Why did the boy want to hide the farmer's clothes? To make fun and enjoy. What advice did the grandfather give to the boy? The grandfather advised the boy not to make fun of a farmer or hurt his heart. He asked the boy to keep some coins in each of the farmer's shoes to make him happy. What was the unexpected reward to the farmer? The farmer thought that God gave him coins as gift. Thank you friends. Please like, share and subscribe for more updates.